బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు హైదరాబాద్ పైన యుద్ధం ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 25 విమాన సర్వీసులని రద్దు చేశారు. ఇటు 12 రాకపోకలు అరైవల్స్కి సంబంధించి, అలాగే 13 డిపార్చర్స్కి సంబంధించిన సర్వీసెస్ని ఇటు ప్రస్తుతానికి ఇటు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రద్దు చేశారు. ఇటు ఉద్రిక్తతలు, ఇటు గల్ఫ్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటు విమానాలని క్యాన్సిల్ చేస్తున్నారు. ఇటు మిడిల్ ఈస్ట్ దేశాలకి ఇప్పటిదాకా దాదాపు 37,000 విమానాలు, ప్రస్తుతానికి 37,000 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. అలాగే యుద్ధం కారణంగా ఇటు ఇండియాలో భారీగా విమాన టికెట్ రేట్లను పెంచేశారు. ఇప్పటికే 15% టికెట్ రేట్లను ఇటు ఎయిర్ ఇండియా పెంచేసింది. ఎయిర్ ఇండియా బాటలోనే ఇటు ఇండిగో, అలాగే స్పైస్ జెట్. అలాగే యుద్ధం వల్ల $120 దాటింది ఇటు బ్యారెల్ చమురు ధర. 2 వారాల్లోనే ఇటు జెట్ ఫ్యూయల్ రేట్లు కూడా 150% పెరిగిపోయాయి. ఇటు ఫ్యూయల్ మంటలతో ఇటు టికెట్ రేట్లు పెంచుతున్న విమాన కంపెనీలు, ఇటు యుద్ధంతో ఇరాన్, గల్ఫ్ దేశాల్లో విమానాలు బంద్ చేశారు. ప్రస్తుతానికి ఇవాళటి నుంచి గల్ఫ్ దేశాలకు పరిమితి సంఖ్యలో, అంటే స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని ఇటు విమానాలని నడిపిస్తున్నారు ఇండిగో సంస్థ. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మొదటగా ఇటు ఫ్యూయల్ ప్రైసెస్, ఇండియాలో ఇంక్రీజ్ అయిన ఫ్యూయల్ ప్రైసెస్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తే కనుక ఫ్లైట్ rates in India have increased significantly as of March 2026, driven by 56% surge in jet fuel prices. So geopolitical tensions ఏవైతే గల్ఫ్ దేశాల మధ్య ఇప్పుడు యుద్ధం కొనసాగుతుందో, ఆ యుద్ధం వల్ల మొత్తానికైతే ఇటు గల్ఫ్ దేశాల వద్ద యుద్ధం కొనసాగడం వల్ల ఎయిర్ ఇండియా ఇటు డొమెస్టిక్ ఫ్లైట్స్, అంటే ఇండియాలోనే మిగతా సిటీస్కి ట్రావెల్ చేయడానికి ప్రస్తుతానికి డొమెస్టిక్ ఫ్లైట్స్ పైన 399 ఫ్యూయల్ సర్చార్జ్ని యాడ్ చేస్తుంది. అలాగే ఒకసారి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు వెస్ట్ ఏషియాకి సంబంధించి $10 to $15 పెంచుతున్నారు. అలాగే ఆఫ్రికా ఇలాంటి కంట్రీస్కి వెళ్ళడానికి కూడా ఆల్మోస్ట్ ఒక $50 నుంచి $100 మొత్తానికైతే ప్రైసెస్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకసారి మనం చూస్తే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, ATF ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. సో సాధారణంగా ఫ్లైట్స్లో యూజ్ చేసే ఈ టర్బైన్ ఫ్యూయల్ ప్రస్తుతానికి ఆ ప్రైజెస్ 5.7% మార్చిలో ఎగ్జాక్ట్గా ఈ గల్ఫ్ రీజియన్లో కాన్ఫ్లిక్ట్స్ వల్ల మొత్తానికైతే ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తుంది. దానివల్ల ఇటు కెపాసిటీ డిమాండ్ ఒకసారి మనం చూస్తే కనుక పోస్ట్ పాండమిక్ ట్రావెల్ డిమాండ్ రిమైన్స్ హై. 2025లో మనం ఒకసారి చూస్తే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి దాదాపు 100 మిలియన్ ట్రావెలర్స్, మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాలకి ఇటు దుబాయ్, బెహ్రెయిన్, సౌదీ అరేబియా, రియాద్, తెహరాన్ ఇలాంటి ప్లేసెస్కి 100 మిలియన్ ట్రావెలర్స్ 2025లో వెళ్ళారు. ఇటు పాండమిక్ తర్వాత ఇదే హైయెస్ట్ ట్రావెలర్స్ ఒక్కసారిగా రిజిస్టర్ అవ్వడం. దాని తర్వాత ఇప్పుడు 2026లో 25% మిడిల్ ఈస్ట్కి వెళ్ళే టూరిస్టులు అందరూ కూడా తగ్గిపోతున్నారు. అలాగే ఫ్లైట్ సర్వీసెస్ ఒక్కసారి మనం చూస్తే కనుక మొత్తంగా ఇటు ఒక ఫ్లైట్ సర్వీసెస్ 37,000 ఫ్లైట్ సర్వీసెస్ ఇప్పటిదాకా ప్రస్తుతానికి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళాల్సిన ఫ్లైట్స్ అన్ని కూడా యుద్ధం కారణంగా దాదాపు 12 రోజుల్లోనే 37,000 ఫ్లైట్ సర్వీసెస్ని క్యాన్సిల్ చేశారు. అలాగే ఒకసారి మనం చూస్తే కనుక రైజింగ్ కాస్ట్, ఇంక్రీజ్డ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ హ్యావ్ లెడ్ టు హయ్యర్ టికెట్ ప్రైసెస్ విత్ సమ్ పర్టికులర్లీ ఆన్ రూట్స్ టు UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ప్రస్తుతానికి ఫ్లైట్ సర్వీసెస్కి సంబంధించిన టికెట్ ప్రైసెస్ ఒక్కసారి చూస్తే కనుక రీచింగ్ అప్ టు 1 lakh. సో ఇటు దుబాయ్కి వెళ్ళడానికి ₹1,00,000 టికెట్ గతంలో మనం చూస్తే కనుక 5, 10,000, 15,000 లోపలనే ఇటు దుబాయ్, రియాద్, అబుదాబి ఇలాంటి ప్లేసెస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన ఈ కంట్రీస్కి, ఈ సిటీస్కి వెళ్ళడానికి ఒక ₹10,000-15,000 టికెట్తోనే వెళ్ళే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ టికెట్ ప్రైసెస్ అమాంతం 10 పెరిగాయని చెప్పుకోవచ్చు. 10,000 కాస్త ఇప్పుడు ప్రస్తుతానికి ₹1,00,000. మరో పక్కన ఒకసారి ఇటు ఫ్లైట్ సర్వీసెస్ కూడా ప్రస్తుతానికి మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి సంబంధించి ఫ్లైట్ సర్వీసెస్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తే కనుక సాధారణంగా ఇటు ఏషియా నుంచి ఇటు ఈస్టర్న్ కంట్రీస్ నుంచి వెళ్ళే ఫ్లైట్స్ అన్నీ కూడా, అంటే ఇటు అమెరికా కానీ, యూరప్ కానీ, లండన్ కానీ ఇలాంటి కంట్రీస్కి వెళ్ళే ఫ్లైట్స్ అన్నీ కూడా సాధారణంగా ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో గల్ఫ్ దేశాల్లో ఒక స్టాప్ ఓవర్ సాధారణంగా ఇక్కడ ఆగుతాయి. ఇక్కడ ఆగి ఒక ఫ్యూయల్ రీఫిల్లింగ్ కావచ్చు, ఒక బ్రేక్ లాగా, ఒక స్టాప్ ఓవర్ లాగా ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ని వాడుకుంటారు. కానీ ప్రస్తుతానికి మనం ఇప్పుడు రియల్ టైం మనం ఫ్లైట్ సర్వీసెస్ని చూస్తున్నాం. ఇది ఇండియా, ప్రస్తుతానికి ఇదంతా ఇండియా పైన ఉన్న ఫ్లైట్స్ అన్ని చూస్తున్నాం. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ ఇవి లైవ్ స్టేటస్, లైవ్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఫ్లైట్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. కానీ
ఒక్కసారి మనం చూస్తే కనుక సాధారణంగా ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి ఒక్కసారి ఇటు బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, లావోస్ కావచ్చు, ఇండోనేషియా, లేకపోతే థాయిలాండ్, ఇక్కడ నుంచి ఫ్లైట్స్ స్టార్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇటు యూకే, లండన్ కానీ లేకపోతే యూరోపియన్ కంట్రీస్కి డైరెక్ట్గా ఫ్లైట్ చేయలేవు. ఎందుకు అని అంటే కొంత ఫ్యూయల్ని రీఫ్యూయల్ చేసుకోవాలి, లాంగెస్ట్ జర్నీస్ కాబట్టి ఏం చేస్తారంటే సాధారణంగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఫ్లైట్స్ అన్ని కూడా ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమాన్, కువైట్, ఇరాక్, ఇరాన్ ఈ ప్లేసెస్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ని యూటిలైజ్ చేసుకుంటాయి. అక్కడ స్టాప్ ఓవర్ అయ్యి అక్కడ ఆగి ఫ్యూయల్ని మళ్ళీ రీఫిల్ చేసుకొని అక్కడ నుంచి బయలుదేరే ప్రయత్నం చేస్తాయి. సో మొత్తం మీద ప్రస్తుతానికి ఇండియా పైన ఎక్కడ చూసినా ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి. కానీ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, ఇరాన్ ఇటు సైడ్ ఒకసారి చూస్తే కనుక ఇరాన్ దగ్గర ఎక్కడ ఫ్లైట్స్ లేవు, కువైట్ దగ్గర ఎక్కడ ఫ్లైట్స్ లేవు, ఇరాక్ పైన ఫ్లైట్స్ లేవు, సిరియా పైన ఫ్లైట్స్ లేవు, ఇటు లెబనాన్, జార్డన్, అలాగే ఇటు జద్దా, అరేబియా, ఈ యమన్ ఈ ఏరియాస్లో ఎక్కడ కూడా ఒక ఫ్లైట్ సర్వీసెస్ కూడా లేవు. ప్రస్తుతానికి ఆ ఫ్లైట్ సర్వీసెస్ అన్నీ కూడా నిలిపివేశారు. ఎందుకు ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఫ్లైట్ సర్వీసెస్ నిలిపివేయడానికి కారణాలు, ఇటు యుద్ధం కొనసాగడం వల్ల అక్కడ ఫ్లైట్ సర్వీసెస్ని నిలిపివేశారు. ఒకసారి ఆ ఫ్లైట్ సర్వీసెస్ ఆపడం వల్ల ఇప్పుడు లాంగెస్ట్ జర్నీస్ ఇప్పుడు అక్కడ ఆగకుండా మిగతా కంట్రీస్లో కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ లేకపోతే ఈ లండన్కి వెళ్ళడానికి, అమెరికాకు వెళ్ళడానికి వేరే స్టాప్స్ కొంచెం లాంగెస్ట్ రూట్స్లో ఇప్పుడు ఫ్లైట్స్ వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే మనం ఒక్కసారి దానివల్ల ఎట్ ద సేమ్ టైం ఇటు ఫ్యూయల్కి సంబంధించి మనం ఒక్కసారి కనుక చూస్తే ఇటు ఫ్యూయల్ ప్రైసెస్ ఇటు ఫ్లైట్స్లో యూజ్ చేసే ఫ్యూయల్ ఏదైతే ఉందో ఆ ఫ్యూయల్ రేట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి, జర్నీస్ ఇంక్రీజ్ అయ్యాయి, డెస్టినేషన్స్ వెళ్ళడానికి హవర్స్ ఇంక్రీజ్ అయ్యాయి, ఎట్ ద సేమ్ టైం ఫ్యూయల్ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. మరో పక్కన ఇటు ఒక్కసారి మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి సంబంధించి అంటే ట్రావెల్ ఇండస్ట్రీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ట్రావెల్ ఇండస్ట్రీ ఎంతగా ఎఫెక్ట్ అవుతుంది దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మిడిల్ ఈస్ట్ ట్రావెల్ ఇన్ 2025 ఈజ్ బూమింగ్. 2025లో ఇటు రియాద్, అబుదాబి, సౌదీ అరేబియా ఇలాంటి కంట్రీస్కి ట్రావెలర్స్ టూరిస్టులు పెరిగారు. 2025లో పెరిగారు. రఫ్లీ 100 మిలియన్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ అండ్ 5.9% గ్రోత్ ఇన్ ఎయిర్ ప్యాసింజర్స్ టు అన్ ఎస్టిమేటెడ్ 466 మిలియన్. సో మొత్తానికైతే 100 మిలియన్ టూరిస్టులు వెళ్ళే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కాస్త ఈసారి 24%, మొత్తానికైతే 25% ఈసారి డిక్లైన్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఎంత సేఫెస్ట్ కంట్రీస్ అని ప్రొజెక్ట్ చేసుకున్న మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఆ బిజినెస్ ట్రావెల్ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఈ టూరిస్ట్ డెస్టినేషన్ మరి ముఖ్యంగా మనం ఒక్కసారి యూరోపియన్ కంట్రీస్ పెద్దగా ఏవి ఎఫెక్ట్ అవ్వలేదు, కానీ సిప్రస్ అనే ఒక కంట్రీ ఉంది. ఈ వార్లో ఇండైరెక్ట్గా సిప్రస్లో ఒక్క డ్రోన్ అటాక్ అవ్వడం వల్ల లాస్ట్ ఇయర్ మనం చూస్తే కనుక 4.5 మిలియన్ ట్రావెలర్స్, సిప్రస్ కంట్రీకి 4.5 మిలియన్ అని అంటే 45 లక్షల మంది ట్రావెలర్స్ వెళ్ళేవారు. ఇప్పుడు ప్రస్తుతానికి అసలు ఎవరు ఫ్లైట్ సర్వీసెస్ బుక్ చేసుకోవట్లేదు. అలాంటి పరిస్థితులు ప్రస్తుతానికి నెలకొని ఉన్నాయి. అలాగే రఫ్లీ 100 మిలియన్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ విజిటెడ్ ఇన్ 2025.